హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలంగాణ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్. సో ఇక్కడ ఎక్సర్సైజ్ 1.1 రియల్ నెంబర్స్ ఎక్సర్సైజ్ 1.1లో ఉన్నామండి మనం. సో ఈ 1.1లో మనం సెకండ్ క్వశ్చన్ని థర్డ్ క్వశ్చన్ని డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ ఉంది. ఫోర్త్ క్వశ్చన్ ఏంటో చూడండి. యూజ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా టు షో దట్ ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 9m 9m ప్లస్ 1 అండ్ 9m ప్లస్ 8 అని ఉంది. ఓకేనా? అంటే ఇక్కడ యూక్లిడ్ డివిజన్ లెమ్మాని యూజ్ చేస్తూ ఏదైనా నెంబర్ని పాజిటివ్ ఇంటీజర్ని క్యూబ్ చేస్తే అది ఈ ఫామ్లో ఉంటుందని ప్రూవ్ చేయాలి. యాక్చువల్గా ఇక్కడ ఆన్సర్లో b = 9 అనేది తీసుకోవాలి. b = 9 తీసుకుంటే ఆర్ వాల్యూస్ ఏమవుతాయి అంటే 0 1 2 3 4 5 6 7 8 ఇన్ని వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 కేసెస్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో 9 కేసెస్ని క్యూబిక్ ఆన్ బోత్ సైడ్ సాల్వ్ చేయడం వెరీ లెంతీ ప్రాసెస్ కాబట్టి మనం దీన్ని షార్ట్ చేస్తున్నాం. షార్ట్ ఏ విధంగా చేస్తున్నాం అంటే 9 ఫ్యాక్టర్స్ చూస్తున్నాం. 9 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 3 9. ఓకే, సో 9 వద్దనుకున్నాం కాబట్టి 9 తీసుకోం. 1 తీసుకుంటే ఏమవుతుంది అంటే ఒకటే కేసు వస్తుంది. సో మిగిలింది ఒకటి ఇక్కడ 3. సో దట్ b = 3ని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఓకే, లెట్ n బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ప్రాబ్లంలోకి ఆన్సర్లోకి ఎంటర్ అవుదాం. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. తెలంగాణ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ అనేది ఈ ఛానల్లో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్ n బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఇక్కడ చూడండి, ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నారు కదా ఇక్కడ. సో అందుకోసం n అనే ఎనీ పాజిటివ్ ఇంటీజర్ని తీసుకుంటున్నాం. n ఏ విధంగా ఉండాలి? యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం n = bq + r ఫామ్లో ఉండాలి. ఇక్కడ b అంటే 3 అనుకుంటున్నాం కాబట్టి n = 3q + r అని రాస్తాం. b3 అయితే r ఏమవుతుంది? 0 1 2 అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, బై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఫర్ b = 3 n = 3q + r. r ఏ విధంగా ఉండాలంటే 0 is less than r = r less than 3 అని ఉండాలి. సో ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ r ఆర్ 0 1 2 అనమాట. ఓకే, సో 0 1 2 ఉండాలి. 3 కేసెస్ వస్తాయి ఇక్కడ. హెన్స్ r = 0 సబ్స్టిట్యూట్ చేస్తే n = 3q అవుతుంది. r = 1 సబ్స్టిట్యూట్ చేస్తే n = 3q + 1. అదేవిధంగా 2 సబ్స్టిట్యూట్ చేస్తే 3q + 2 వస్తుంది. సో నా ఇది ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్ వరకు వచ్చింది. n ఈజ్ ఎ పాజిటివ్ ఇంటీజర్ అనే వరకు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? క్వశ్చన్ ప్రకారం n ఈజ్ ఎ పాజిటివ్ ఇంటీజర్, n క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి. క్యూబ్స్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు కాబట్టి r = 0కి n = 3q కాబట్టి క్యూబిక్ ఆన్ బోత్ సైడ్ చేస్తే n క్యూబ్ = 3q³ అవుతుంది. 3³ అనేది 27, q³ అనేది యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాం. ఇందులో 27q³ 9 కామన్ తీసుకుంటే 9 × 3q³ వస్తుంది. ఇన్సైడ్ని m అనుకుంటే 9m వస్తుంది. ఓకే, క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 9m అని ఒకటి ఉంది, మనకు ఒక కేసులో రావడం జరిగింది. సెకండ్ కేస్, ఇఫ్ r = 1 n = 3q + 1 అవుతుంది. క్యూబిక్ ఆన్ బోత్ సైడ్ చేస్తే n³ = 3q + 1 హోల్ క్యూబ్ అవుతుంది. a + b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి అంటే a³ + 3a² b + 3ab² + b³. ఇది a³ + b³కి ఫార్ములా. a అంటే 3q ఉంది, b అంటే 1 ఉంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. a³ + 3a² b + 3ab² + b³ అనమాట. సో 3³ 27 q³ అవుతుంది. ఇక 3² 9, 9 3 27, 27 q² అవుతుంది. ఇక్కడ 3 3 9, 9q అవుతుంది. 1³ అనేది 1 అవుతుంది. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. ఈ క్యూబ్ అనేది 3కి సపరేట్, క్యూకి సపరేట్ చేసినాం. ఫస్ట్ ఇన్సైడ్ 3² 9 అవుతుంది, 9 3 27 అవుతుంది. q² రాసినాం ఆ విధంగా. సో ఈ టోటల్ పార్ట్లో నుంచి మనం మళ్ళీ 9 కామన్ తీసుకోవచ్చు. 9 కామన్ తీసుకుంటే ఇన్సైడ్ పార్ట్ని m అని కన్సిడర్ చేసుకుంటే
ఇది 9m+1 ఫామ్లో ఉంది, వేర్ m ఈజ్ ఈక్వల్ టు ఇన్సైడ్ పార్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ కేస్ నెంబర్ 3. కేస్ నెంబర్ 3 వచ్చేసి r ఈజ్ ఈక్వల్ టు 2ని తీసుకుంటున్నాం. ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 2, n ఈజ్ ఈక్వల్ టు 3³ + 2 అవుతుంది. Again do cubic on both side. n cube is equal to same formula again, a cube plus 3a² b plus 3ab² plus b cube అనమాట. సో 3 హోల్ క్యూబ్ ఏమవుతుంది, 3³ అనేది 27, q³ ఆల్రెడీ రాసినాం. 3² అనేది 9, 9 3 27, 27 2 54, 54 q² అయింది. ఇక్కడ 2² 4 అవుతుంది, 4 3 12, 12 3 36, 36 క్యూ అవుతుంది. 2³ అంటే 2 × 2 × 2 8 అవుతుంది. ఓకే, సో ఈ మొత్తంలో మనం ఇప్పుడు ఇక్కడి వరకు పార్ట్లో 9 కామన్ తీసుకోవచ్చు. 9 కామన్ తీసుకుంటే ఏమవుతుంది, ఈ ఇన్సైడ్ పార్ట్ని m అనుకుంటే 9m+8 అవుతుంది, వేరే m ఈజ్ ఈక్వల్ టు ఇన్సైడ్ పార్ట్ అనమాట. సో ఫస్ట్ కేసులో 9m వచ్చింది, సెకండ్ కేసులో 9m+1 వచ్చింది, థర్డ్ కేసులో 9m+8 వచ్చింది. అంటే thus the cube of any positive integer is of the form 9m, 9m+1, 9m+8, where m is an integer అనమాట. hence proved. I think all you understand what is this. okay, సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే క్వశ్చన్లో 9 ఉంటే మనం 3 తీసుకున్నాం, ఎందుకు తీసుకున్నాం అనేది మీకు ఒక క్లారిటీ రావడం జరిగింది అనుకుంటా. సో ఇది ఎక్సర్సైజ్ 1.1 రియల్ నెంబర్స్ తెలంగాణ మ్యాథమెటిక్స్కి సంబంధించి క్వశ్చన్. దీని తర్వాత ఇంకొక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ అయితే ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అవుతుంది. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.